క్రితం క్వింటాల్ మిర్చి 25,000 పలికింది. ఇప్పుడు ఏకంగా 14,000 దిగువకు పడిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలోనే 17,000కు పైగా పలికిన మిర్చి ధర ఇప్పుడు అమాంతం పడిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి ధరలపై ఓ రిపోర్ట్. ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఇక్కడి వ్యవసాయ మార్కెట్కు 100 కిలోమీటర్ల దూరం నుంచి రైతులు పంటను తీసుకొస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి మార్కెట్కు మిర్చిని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ధర భారీగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక్కడ అధికారులు, వ్యాపారస్తులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. బస్తాకు 2 కిలోల మిర్చిని అనధికారికంగా తీసుకుంటున్నారని చెబుతున్నారు రైతులు. నేను మిరపకాయలు తోట వేసినాం కానీ మిరపకాయలు తీసుకొచ్చినాం, మంచి రేటు గిట్టుబాటు ధర లేదు. 13,000 అమ్మినాం. పేరుకి 14,500 జెండా పాట అన్నారు కానీ 13,000కి కొన్నారు. మంచి ఆధార బాగా పెట్టుబడి బాగా ఎక్కువైంది, రేటు తగ్గిపోతుంది. అందువల్ల బాగా రైతులు బాగా ఇబ్బందిలో ఉంటారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు గత 2 రోజుల నుంచి భారీగా మిర్చి బస్తాలు వస్తున్నాయి. వారం రోజుల క్రితం రోజుకు 20,000 మిర్చి బస్తాలు మాత్రమే వస్తూ ఉండేవి. ఇప్పుడైతే ఏకంగా 40,000 బస్తాల వరకు వస్తున్నాయి. ముఖ్యంగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ గల తేజ రకం మిర్చి అమ్మకాలు, కొనుగోళ్లకు పెట్టింది పేరు ఖమ్మం మార్కెట్. ఇక్కడి నుంచి భారీగా మిర్చి ఎగుమతులు ఉంటాయి. గిట్టుబాటు ఏముందండి, ఏం లేదు. ఈ సంవత్సరం అయితే గిట్టుబాటు లేదు. మాకు 2 లక్షల రూపాయలు పెట్టుబడి వచ్చింది. 2 ఎకరాలు కౌలు తీసుకొని చేసిన 2 లక్షలు పెట్టుబడి వస్తుంది. తర్వాత కూలీలకు 210 కూలీలు అయినాయి. కూలీలకు మనిషికి 300 రూపాయలు కూలీ. ఇక మిగిలేది ఏం లేదు. 2 ఏళ్ల క్రితం మిర్చి క్వింటాల్కు 25,000 రూపాయలకు పైగానే ధర పలికింది. గత ఏడాది మిర్చి క్వింటాల్కు కనీసం 20,000 రూపాయలకు కొనుగోలు చేశారు వ్యాపారులు. ఈ ఏడాది ప్రారంభంలో 17,000 రూపాయలకు అమ్ముడైంది. ఇప్పుడు మార్కెట్కు భారీగా మిర్చి వస్తూ ఉండడంతో రేటును తగ్గించేస్తున్నారు వ్యాపారులు. నేను ఎకరం తోటేశాను, అందులో 14 బస్తాలే అయింది. ఇంత కష్టపడి పండిస్తే దగ్గర 40, ఇప్పటికే 50-60 వేలు పెట్టుబడి పెట్టాము. అందులో వస్తుంది ఒక 40-50 కూడా రాదు. అందులో కాట వేసి పేసేసి మొత్తం పండు ఉందని చెప్పేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు ఖరీదారులు. తీసుకునే వాళ్ళు ఏమో 14,500 కాటా అని చెప్పేసి 13,000, 12,000కి కొంటున్నారు. మొత్తానికి ఖమ్మం మార్కెట్లో వ్యాపారస్తుల దోపిడీ వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు మిర్చి రైతులు.